అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు సరికొత్త వెరైటీస్తో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా వెరైటీ వంటలతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా అవేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు కోరుకుంటున్న వంటల్ని మన షెఫ్ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారు కదండి. మరి ఈ రోజు ఎవరు మేల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు మనకి నంద్యాల నుంచి సుహాసిని గారు మెయిల్ చేశారు. అంటే ఈవిడ అడిగిన కాంబినేషన్ చాలా సింపుల్ గా చాలా టేస్టీగా పన్నీర్ ఇంకా టొమాటో కాంబినేషన్ లో కర్రీ. ఓకే, అంటే సింపుల్ గా అంటున్నారు కదా, దాన్ని కొంచెం డిఫరెంట్ గా చేసి చూద్దాం. సో జనరల్ గా పన్నీర్ కర్రీ చేసినప్పుడు టొమాటో ప్యూరీ అంటే దాన్ని గ్రేవీ టైప్ లో ఎక్కువ వాడుతుంటారు కదా. అవునండి. సో ఈ రోజు మరి పన్నీర్ టొమాటో కాంబినేషన్ అంటే గ్రేవీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇస్తాం. అవునా? ఓకే మరి సుహాసిని గారు చాలా డిఫరెంట్ గా మనకి రాజు గారి రెసిపీ తయారు చేసి చూపిస్తారంటున్నారు. మరి టొమాటో పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు అరకప్పు, పన్నీర్ తురుము అరకప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, కొద్దిగా నూనె వేసుకొని సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఇక్కడ కూడా టమాటా పేస్ట్ వేసుకుంటున్నామా? అవునండి. అంటే ముక్కలుగా వేసుకుంటే అది మనకి టమాటా ముక్కలు సపరేట్ గా పన్నీర్ సపరేట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం గ్రేవీ కూడా పేస్ట్ కావాలి లా కాబట్టి చేసి పేస్ట్ లా వేసుకుంటున్నామా? ఓకే. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే టమాటో పేస్ట్. ఓకే. సో మనం పన్నీర్కి ఏదైనా కూడా మనం పేస్ట్ లా వేసుకుంటే అది మనకి టేస్ట్ బాగా పెరుగుతుంది కదా. అవునండి. ఎందుకంటే పన్నీర్ మనకి చప్పగా ఉంటుంది కాబట్టి అది మనం ఫ్రై లాగా చేసుకుంటే మళ్ళీ ఆ ముక్క కూడా కొంచెం గట్టిగా అయిపోయి కొంచెం చప్పగానే ఉంటుంది, దానికి సరిగ్గా అన్ని మసాలా అంత పట్టకుండా. అవునండి. సో ఇది కాస్త వేగాలి మనకు. ఓకే. సో మరి మేము ఈలోపు చిట్కా చూసేమా? ఓకే అండి. మరి ఇక్కడ చక్కగా టమాటో పేస్ట్ వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మంచి బ్యూటీ టిప్. స్కిన్ ట్యాన్ అయిన వారు కీరా దోస రసంలో కొద్దిగా క్యారెట్ రసం కలిపి అప్లై చేసుకుంటే ఇది మంచి స్కిన్ టోనర్లా పనిచేస్తుంది. చిట్కా బాగుంది కదా. వావ్, చక్కగా ఆయిల్ అంతా మనకి సైడ్స్కి వచ్చేస్తుంది. అవునండి. సో ఇప్పుడు దీంట్లో పన్నీర్ తురుమండి. సో ఇది గ్రేవీలో కూడా మనకి వచ్చేస్తుంది. ఓకే. సో కొంచెం పన్నీర్ని తురిమేసుకోవాలి. అవును. సో అలాగే నేను గ్రేవీ కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తాను కదా. సో పన్నీర్ గ్రేవీ అలా వచ్చేస్తుంది మనకి. మనకి బేసిక్గా పన్నీర్ ఎప్పుడు క్యూబ్స్లో ఉంటుంది కదా, ఇప్పుడు పన్నీర్ గ్రేవీ కూడా మనకి పన్నీర్ ఉంటుంది. తురిమి వేసుకోవడం వల్ల అది మొత్తం ఆ గ్రేవీలో కలిసిపోయి కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది కదా మనకి. అవునండి. ఓకే. దీంట్లో జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాం. ఓకే. సో ఈ పన్నీర్ని మనం గ్రేట్ చేసి వేసుకోవడం మూలాన చక్కగా టొమాటో పేస్ట్లో కలిసి కొంచెం థిక్నెస్ యాడ్ అవుతుంది కదా. కొంచెం డిఫరెంట్గా కూడా వస్తుంది. డిఫరెంట్గా టేస్ట్ కూడా మనకి తినేటప్పుడు ఉట్టి టొమాటో ఫ్లేవర్ తెలియకుండా ఆ పన్నీర్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అవునండి. ఓకే. సో దీంట్లో పన్నీర్ ముక్కలు, ఓకే,
రాజు గారు మనకి కర్రీ దేంట్లోకి అయితే బాగుంటుంది? రెండిట్లోకి బాగుంటుందండి, రోటీతో కానీ లేదా రైస్లో రైస్తో కానీ. కానీ. ఓకే ఓకే. సో నెక్స్ట్ గరం మసాలా అండి, MTR ఎంటీఆర్ వారి గరం గరం మసాలా. మసాలా. సో ఇంకా ఫైనల్గా మనం ఈ టచ్ ఇవ్వగానే మనకి ఆ ఘుమఘుమలు స్టార్ట్ అయిపోతాయి. ఎస్. యాక్చువల్గా మనకి పన్నీర్ కర్రీ ఏదైనా కూడా కొంచెం ఫాస్ట్గానే అవుతుంది కదా, సో అవునండి. ఇది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఎస్. ఓకే, రెడీ అయిపోయింది. రెడీ. సుహాసిని గారు చూసారు కదా, అంటే అందరూ చూసేవాళ్ళు అనుకోవచ్చు టొమాటో పన్నీర్ కర్రీ ఏముంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అని, కానీ ఆ గ్రేవీలో కూడా ఆ పన్నీర్ తురుము అనేది యాడ్ చేసుకుంటే మనకి చక్కగా డిఫరెంట్ ఫ్లేవర్తో పాటు ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో ట్రై చేయండి అందరూ కూడా ఖచ్చితంగా. వినడానికి సింపుల్గా ఉన్న చిన్న ప్రాసెస్ చేంజ్ వల్ల మనకి ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. సో చివరిగా కొత్తిమీర అండి. ఓకే. ఓకే, ఇది Ready. చూడడానికి కూడా చూడండి అసలు మనకి లుక్ కూడా చాలా కూడా చాలా బాగుంది అండ్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఓకే, మరి వేడి వేడిగా టొమాటో పన్నీర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో పన్నీర్ తురుము, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, గరం మసాలా వేసి కాస్త మగ్గనిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో పన్నీర్ కర్రీ రెడీ. ఓకే, మరి సుహాసిని గారు అడిగిన రెసిపీ టొమాటో పన్నీర్ కర్రీ, మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. వెరైటీ గ్రేవీ అండ్ పన్నీర్. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అవునండి. ఎందుకంటే మనము యాక్చువల్గా ఉట్టి టొమాటో వేసుకుంటే కొంచెం పులుపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అవును. కానీ అందులో మనం పన్నీర్ కూడా యాడ్ చేసేటప్పటికి చాలా లైట్గా అయిపోయింది అది. ఎస్. అండ్ ఆ గ్రేవీ కూడా కొంచెం క్రీమీగా తయారైంది, అంటే ఆ పన్నీర్ తురుము వేసాం తురుము కాబట్టి. బట్టి. అండ్ ఈ పన్నీర్ ముక్కలు కూడా చాలా ఫ్రెష్గా, అంటే వెంటనే వేగానే తీసేసాం కదా ఎక్కువ వేయించకుండా. అవునండి. సో సాఫ్ట్గా దానికి కూడా బాగా పట్టేసింది టొమాటో ఫ్లేవర్ అనేది. అవును. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. వావ్, సుహాసిని గారు చాలా సూపర్గా ఉంది మీరు అడిగిన రెసిపీ. అండ్ చాలా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, వెరైటీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. అన్నం వండేటప్పుడు బియ్యం సగం ఉడికిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం పిండి ఆ తర్వాత మళ్ళీ ఉడికిస్తే అన్నం పొడి పొడిలాడుతూ ఉడకడమే కాకుండా తెల్లగా కూడా ఉంటుంది. చూసారు కదండి, వంటలు పిండి వంటల్లో టొమాటో పన్నీర్ కర్రీ తయారీ విధానం. మరి మీరు కూడా ఇలాగే మీకు కావాల్సిన రెసిపీని నేర్చుకోవాలంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్, మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో సమ్మర్ స్పెషల్ జ్యూస్ చూడబోతున్నామండి. అదేంటంటే పెప్పర్ మిలాన్ జ్యూస్. మరి ఈ జ్యూస్ తయారీ విధానం రాజు గారు చూపిస్తారు. ఓకే రాజు గారు, పెప్పర్ మిలాన్ జ్యూస్ ఎస్ అండి. సమ్మర్ లో మనం ఎక్కువగా వాడే ఫ్రూట్ వాటర్ మెలన్ కదా, అవునండి. సో అది బాగుంటుందా పెప్పర్ కాంబినేషన్ లో? చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా. సింపుల్ కదా, అంటే బేసిక్ గా మనము వాటర్ మిలన్ ఎప్పుడు కూడా జ్యూస్ చేసేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని అలా తీసేసుకుంటూ ఉంటాము. అవును. సో కొంచెం పెప్పర్ కాంబినేషన్ లో ఎలా చేసుకోవాలో కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట ఈ టేస్ట్ అనేది. ఓకే ఓకే అండి, మరి గుడ్ ఫుడ్ లో పెప్పర్ మిలాన్ జ్యూస్. మరి జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పెప్పర్ మిలాన్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 2 కప్పులు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, పుదీనా కొద్దిగా, పంచదార 2 టీ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ తగినన్ని. రాజు గారు స్టార్ట్ చేసేద్దామా జ్యూస్? ఓకే అండి. జారివ్నా? జార్ ఇచ్చేసండి. ఓకే, సో దీంట్లో పుచ్చకాయ ముక్కలు, ఓకే, మిరియాల పొడి అండి. సో ఇది కొంచెం చూసి వేసుకోవాలి కదా. అవునండి. కొద్దిగా ఉప్పు, ఓకే, అలాగే పంచదార. అండ్ మిరియాల పొడి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకి వాటర్ మిలన్ చలవ, మిరియాల పొడి వేడి కాబట్టి అది మళ్ళీ ఎక్కువ అయిపోయిందంటే మనం ఇది తాగిన ఎఫెక్ట్ ఉండదు. ఓకే, సో మిక్సీ పట్టేసుకుందాం.
ఓకే, సో మరి మీరు మిక్సీ పట్టండి, మేము ఈలోపు చిట్కా చూసేస్తాం. ఓకే. ఓకే, మరి రాజుగారు చక్కగా అది మిక్సీ పడుతుంటారండి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. అన్నం వాచిన గంజిని జుట్టుకి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత తల స్నానం చేసేస్తే హెయిర్ మంచి కండిషన్లో ఉంటుంది. చిట్కా బాగుంది కదండి. అయిపోయిందా రాజుగారు? అయిపోయిందండి. బౌల్ ఇస్తారా? ఓకే, ఓకే. వడగట్టేసుకోవాలి. మనం కావాలంటే అలా కూడా తాగేయచ్చు కదా, ఇంకొంచెం క్లియర్గా కావాలి అనుకుంటే వడగట్టుకోవాలి. అవునండి. లేదంటే కొంచెం గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా బాగా సాఫ్ట్గా అయ్యేదాకా చూసుకొని తిప్పుకుంటే సరిపోతుంది. అండ్ ఎగ్జాక్ట్గా మనం బయట తాగితే ఎలా ఉంటుంది అలా కావాలి అనుకుంటే చక్కగా ఇలా వడగట్టి గ్లాస్ని కొంచెం డెకరేట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు జ్యూస్ని. గ్లాస్ ఇస్తారా? సో దీంట్లో కొద్దిగా మెంట్, పుదీనా. సో మనం ఇది కావాలంటే చల్లగా సర్వ్ చేసుకోవచ్చు కదా. ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. సో వేసి పెట్టేద్దాము, మనము తీసుకునే టైంకి చక్కగా చల్లబడుతుంది. సో మన కార్వింగ్ ఫినిష్ అయిపోయి తయారీ విధానం చూసేటప్పటికి చక్కగా చల్లగా మనకి జ్యూస్ రెడీగా ఉంటుంది. అవునండి. ఓకే, వావ్, జ్యూస్ కలర్ఫుల్గా మనకి పెప్పర్ మిలాన్ జ్యూస్ రెడీ. ఇప్పుడు రాజుగారు మంచి కార్వింగ్ చూపిస్తారు. రాజుగారు ఈరోజు ఏంటి, కీరాతోనా? అవునండి. కీరాతో ఫిష్ చేస్తున్నాను. సో కొంచెం అలా టర్న్ ఉన్న తీసుకున్నాను. ఓకే, ఓకే. మీకు చక్కగా కార్వింగ్కి అన్ని భలే దొరుకుతాయి రాజుగారు. ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వెజిటేబుల్స్ కొంచెం వెతుకుతామండి. వెతకాలి కదా. యా. సో మీరు కూడా ఇలా కార్వింగ్స్ చేసుకునేటప్పుడు మీకు యానిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, లేకపోతే ఇలా ఫిషెస్ కానీ ఏమైనా కావాలనుకున్నప్పుడు కొద్దిగా ఆ షేప్ని దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గట్టుగా మనము వెజిటేబుల్స్ కొనుక్కుంటే ఈజీగా ఉంటుంది ఇంకా కార్వింగ్ చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ కొంచెం బేస్ కట్ చేశాను. స్లాంట్ ఫిన్స్ పెట్టిన మొప్పలు వస్తాయి కదా, సో రెండు వైపులా టేల్, ఇంకొక కీరాలోంచి ఇవి టేల్ కానీ ఈ ముక్కలు కావాల్సినవి ఓపెన్ చేస్తామండి. సో మనకి ఇలా షేప్ ఉన్న వెజిటేబుల్స్ అయితే అది ఇంకా మోర్ న్యాచురల్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఈజీగా కూడా ఉంటుంది. సో ముందుగా టేల్, ట్రయాంగిల్ షేప్లో ఓకే. సో ఇలా మనకి 4 పీసులు కావాలండి. కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ స్లిట్స్ ఇచ్చాం కదండి. సో ఇలాంటి ఫిషెస్ ఇంకా కలర్ఫుల్గా కావాలంటే చక్కగా మొత్తం పీల్ చేసేసుకొని మీకు కావాల్సిన కలర్, ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని దానికి చక్కగా కలర్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగా చెప్తాను కదా. మీరు కూడా బాగా నేర్చుకుంటున్నారు కదా. అవును రాజు గారు. ఓకే, టైల్ అండి. ఓకే, అలా ఓకే. స్కిన్ తీసేస్తున్నాను. సో ఇక్కడ గ్లౌస్ ఉంది, లవంగం. ఓకే, ఓకే. సో దీన్ని మనం ఇక్కడ కూర్చొని పెట్టేస్తాం. ఓకే. సో మనం ఎప్పుడు బర్డ్స్ ఆ గ్రూప్ అలా చెప్తుంటాం కదా, ఇలా కూడా చక్కగా బోల్డెన్ ఫిషెస్ చేసేసుకొని ఒక చిన్న ఫిష్ పాండ్ లాగా అలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు కదా. అది టేబుల్ మీద మన ప్రెజెంటేషన్కి బాగుంటుంది.
ఓకే. ఓకే, మరి చక్కటి కార్వింగ్ తో పెప్పర్ మిలాన్ జ్యూస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ జ్యూస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెప్పర్ మిలాన్ జ్యూస్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో పుచ్చకాయ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, పంచదార వేసి మిక్సీ పట్టాలి. దీన్ని వడగట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పుదీనా, ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ మిలాన్ జ్యూస్ రెడీ. ఓకే, సో రాజు గారు టేస్ట్ చూద్దామా పెప్పర్ మిలాన్ జ్యూస్ ఎలా ఉందో? ఓకే అండి. రాజు గారు చాలా టేస్టీగా ఉంది. చక్కగా మనం జ్యూస్ అంటే ఎప్పుడు స్వీట్ గా తాగుతాం కదా, ఇది కొంచెం ఘాటుగా ఘాటు అలా తెలుస్తుంది అలా కదండి. తెలుస్తూ, అండ్ నాకు తాగుతుంటే కొంచెం లెమన్ కూడా ఇందులో మనం యాడ్ చేసుకుంటే కావాలంటే కొంచెం చాయిస్ ని బట్టి పుల్ల చేసుకోవచ్చు. పుల్లగా అలా ఈ పెప్పర్ కూడా ఉంది కదా, అలా కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. కానీ చాలా బాగుంది, ఎందుకంటే వాటర్ మిలన్ మనకు చాలా ఈజీగా సమ్మర్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది, అండ్ ఇంట్లో కూడా ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు ఒక వెరైటీగా. అవునండి. రోజు అంటే ఎప్పుడు ముక్కలు అలా తిని ముక్కలుగా- బోర్ కొట్టేస్తే ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. ఓకే అండి. ఓకే, మరి పెప్పర్ మిలాన్ జ్యూస్ అండి చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడైనా వాటర్ మిలన్ కాస్త స్వీట్ లేకుండా కొన్ని మనకి అలా దొరుకుతుంటాయి కదా, అది చక్కగా ఇలా జ్యూస్లా చేసేసుకోవచ్చు హ్యాపీగా, ఎందుకంటే తాగడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ట్రై చేయండి మీరు కూడా వెంటనే. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. మొలకలు వచ్చిన రాగుల్ని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని వేసవి కాలంలో జావ చేసుకుని తాగితే ఒంటికి చలవ చేస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ కొంచెం కారంగా. మరి ఈరోజు కారం కారంగా రాజు గారు ఏం చేస్తారో చూద్దామా? కొంచెం కారంగా. ఓకే అండి, మరి ఈరోజు కొంచెం కారంగాలో రాజు గారు స్పైసీగా ఏం చేస్తారో చూద్దాం. రాజు గారు ఏం చేస్తారు ఈరోజు? జంతికలు చేస్తున్నానండి. జంతికలు అందరికీ తెలిసినవే కదా రాజు గారు. పుదీనా జంతికలు. ఓ, సో కొంచెం జంతికలకి పుదీనా ఫ్లేవరా? ఎస్. వావ్, మనకి పుదీనా వంటలో వేసుకుంటేనే అదిరిపోతుంది పులావ్లో taste. వాటిలో ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కదా. అవును, సో జంతికలు ఎలా యాడ్ చేసి చేసుకోవచ్చో చూపిస్తారా? అవునండి. ఓకే, మరి వెరైటీగా పుదీనా జంతికలండి. మరి జంతికలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పుదీనా జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా పేస్ట్ అరకప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, వాము 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. పుదీనా జంతికలు. సో ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం అండి. ఓకే. ఓకే. సో ఒక బౌల్లో శనగపిండి, అలాగే బియ్యపిండి అండి. ఓకే. దీంట్లో పుదీనా పుదీనా పేస్ట్ పేస్ట్. సో అది మామూలుగా పచ్చిదే గ్రైండ్ చేసేసుకోవటమే కదా. అంతేనండి. కొద్దిగా వాము, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఓకే. సో ఫస్ట్ ఆ పుదీనా పేస్ట్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలా మనం ఫస్ట్ మిక్స్ చేసేసుకొని తర్వాత వాటర్తో కలిపేసుకోవచ్చు కదా. అవునండి. మనకు పుదీనా కొంచెం వేస్తేనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దేంట్లోనైనా, కానీ ఇందులో కొద్దిగా ఎక్కువ ఆ పేస్ట్ వాడుతున్నాం కదా. అంటే కొంచెం డీప్ ఫ్రై కూడా చేస్తాం కదా. యా. పుదీనా కానీ అల్లం, జీలకర్ర, వాము లాంటివి అంటే మనం డీప్ ఫ్రై చేసినా కానీ వాటి ఫ్లేవర్ అలాగే ఉంటుంది. అందుకని మనకి జంతికల్లో మామూలుగా ఎప్పుడు కూడా వాము, జీలకర్ర ఇవి వేస్తూ ఉంటారు. కాకపోతే ఆకుకూరలు వేసేటప్పుడు కొంచెం దాంట్లో కూడా నాకు తెలిసి కొద్దిగా పుదీనా ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందేమో. కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో జంతికల పిండి తెలుసు కదండి, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకి ఆ గొట్టంలో వేస్తే కొద్దిగా కొంచెం కిందకి ఈజీగా దిగేలాగా కలిపేసుకోవటమే. సో ఇది కూడా మనం తీసుకునేది మరీ పెద్దది కాకుండా మరీ కారపూసది కాకుండా మీడియం సైజ్ తీసుకున్నాం. సో అది వాళ్ళ ఇష్టం. తర్వాత వాళ్ళు సో జంతికలు మీకు ఎలా ఏ షేప్లో ఏ సైజులో కావాలంటే దానికి తగ్గట్టుగా. సో మనమైతే మీడియం సైజ్ తీసుకున్నాం కదా. అవును. మీరు మీకు ఇష్టం అండి, కావాలంటే ఆ ఒక్కటి హోల్ ఉండేది పెద్దది ఉంటుంది కదా అది తీసుకోవచ్చు, లేదా కారపూస అది తీసుకోవచ్చు.
చాయిస్. ఎల్లో ప్లేట్ ఇస్తారా? అండ్ ఇందులో మనకి కిందకి దిగకుండా ఉండడానికి అడ్డుపడేవి ఏమి లేవు కాబట్టి సన్నకార పూస గిద్దలో అయినా వేసేసుకోవచ్చు కదా. అంతేనండి. ఓకే, అండ్ జంతికలు అనగానే మనకి ఎప్పుడు ఒకటే కలర్లో చూసి చూసి కొంచెం ఇలా కలర్ఫుల్గా కూడా వెరైటీగా ఉంటుంది కదా. అవునండి. సో ఇది చక్కగా వేగిపోతే రెడీ. రెడీ అయిపోయింది. ఇవి మనకి మామూలు జంతికల్లాగే స్టోర్ ఉంటాయి కదా రాజు గారు, స్టోర్ ఉంటాయి. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఓకే, కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది. సరిపోతుంది. ఓకే అండి. ఓకే ఓకే. అవును రాజు గారు, ఇందులో మనం కారం ఏమి యాడ్ చేయలేదు కదా. ఎలా అంటే మనకు కొంచెం పుదీనా ఫ్లేవర్లో రావాలి కాబట్టి మనం దీంట్లో మనం కారం యాడ్ చేయలేదు. కావాలంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అందులో వేసుకోవచ్చా? కావాల్సి యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఘాటుగా వస్తుంది, మనకు వాము టేస్ట్ తెలుస్తుంది, అలాగే కొంచెం పుదీనా టేస్ట్ తెలుస్తుంది. సో కొద్దిగా ఇంకొద్దిగా ఘాటుగా కావాలంటే పచ్చిమిర్చి కూడా ఆ పుదీనాలో పేస్ట్ చేసేసి వేసేసుకోవచ్చు కదా. యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, మరి వేడివేడిగా పుదీనా జంతికలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసే ముందు ఈ జంతిక తయారీ విధానం ఒకసారి చూద్దాం. పుదీనా జంతికలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, పుదీనా పేస్ట్, వాము, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జంతికల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో ఉంచి కాగే నూనెలో జంతికల్లా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పుదీనా జంతికలు రెడీ. పుదీనా జంతికలు తయారీ విధానం చూసారు కదా రాజుగారు. ఇప్పుడు టేస్ట్ చూద్దాం మనం. ఓకే అండి. చక్కగా బాగా క్రిస్పీగా అయ్యాయి. బాగుంది రాజుగారు. పిండి చక్కగా చాలా మనకి ఇలా గుల్లగా వచ్చినట్టు, ఎక్కువ హార్డ్ గా లేకుండా. అవునండి, అంటే మనం దీంట్లో సాఫ్ట్ గా బియ్యపిండి కూడా కొంచెం యాడ్ చేసాం కదా. సరిపోయింది. అంటే కరెక్ట్ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువ గట్టిగా అవ్వకుండా మరి ఎక్కువ సాఫ్ట్ గా అవ్వకుండా ఇలా ఉంటే బాగుంటాయి. అవును. అండ్ ఈ పుదీనా ఫ్లేవర్ అనేది మనము ఇందాక నుంచి అనుకుంటూనే ఉన్నాం కదా, చాలా బాగా తెలుస్తోంది. అవునండి. సో మనం కారం వేసుకోపోయినా ఇందులో బాగానే, అంటే అది వాము వల్ల అనుకుంటా ఆ ఘాటు కొంచెం అది సరిపోతుంది. యా, ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే యాడ్ కారపొడి చేసుకోవచ్చు. కానీ లేదా మీరు చెప్పినట్టుగా పచ్చిమిర్చి పేస్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో చాలా బాగున్నాయండి జంతికలు. మీరు ఎలాగో ఆకుకూరలతో ట్రై చేస్తుంటారు కదా, ఇలా పుదీనాతో కూడా ట్రై చేయండి. ఈ వెరైటీ కూడా చాలా టేస్టీగా ఉంది. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. సాంబార్ చేసేటప్పుడు చెక్క, లవంగం ఇంకా ఇలాచీ కలిపి పొడి చేసి కలిపితే సాంబారు మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ వెరైటీ వంటకం. మరి ఈ రోజు ఏ ప్లేస్ నుంచి ఎవరొచ్చి ఎలాంటి వెరైటీ వంటకం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన సెగ్మెంట్ వెరైటీ వంటకం. మరి ఈ రోజు మనకి వెరైటీ వంటకం చేసి చూపించడానికి తార్నాక నుంచి రత్నావతి గారు వచ్చారు. హాయ్ రత్నావతి గారు, బాగున్నారండి? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? సరే, ఈ రోజు ఏం వెరైటీ వంట చేస్తున్నారు మాకు? చంద్రకాంతలు అండి. చంద్రకాంతలు. అవునండి. స్వీట్ కదా? అవునండి. ఓకే అండి, మరి వెరైటీ వంటకంలో రత్నావతి గారు చంద్రకాంతలు చేస్తారంట. మరి ఈ చంద్రకాంతలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చంద్రకాంతలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, బియ్యం 3 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? షుగర్ పాకం పట్టుకోవాలి. షుగర్ పాకం పట్టేద్దామా? సో
సో పెసరపప్పు ఏంటి ఆల్రెడీ నానబెట్టారా? అవునండి. షుగర్ వేయండి. అవే చాలా. సో ఇది తీగ పాకం రావాలి. అవునండి. ఓకే. సో ఫస్ట్ పాకం పట్టుకోవాలా మనం? అవునండి. అది పెసరపప్పు నానబెట్టి నానబెట్టి పెట్టామండి. బియ్యము పెసరపప్పు నానబెట్టాము, అది మిక్సీ వేసుకొని రావాలండి. సో బియ్యం పెసరపప్పు కలిపి నానబెట్టేసి. అవునండి. ఎంతసేపు నానబెట్టాలి అది? 4-5 అవర్స్ నానబెట్టాలండి. ఓకే, నానబెట్టేసి ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేయాలి. అవునండి. సరే, ఇక్కడ పాకం వస్తూ ఉంటుంది, మీరు గ్రైండ్ చేస్తారా? ఓకే. ఇది జస్ట్ ఈ పంచదార అంతా కరిగితే సరిపోతుందండి? తీగ పాకం రావాలండి. తీగ పాకం రావాలా? ఓకే. అయిపోయిందండి రత్నావతి గారు? అయిపోయిందండి. తీసుకొచ్చేసేయండి. ఈ పాకం కూడా ఆల్మోస్ట్ అయినట్టే అనుకుంటా. ఇంతేనా? ఇంకా అవ్వాలా? కొంచెం కొంచెం అవ్వాలనుకోండి, ఇంకా తీగ రావట్లేదు. వచ్చిందా? వస్తుందండి. మీరు బలవంతంగా రప్పించేస్తున్నారు దాన్ని. లేదు, వచ్చిందా? వచ్చిందండి. ఓకే, వచ్చిందండి. వేసాను. వేసేసేయండి. ఇది ఇందులో వేసేయండి. పాకం వచ్చిన తర్వాత వేసేస్తే హల్వాలాగా తిప్పుతూ ఉండాలండి, ఉండలు కట్టకుండా. ఓకే. ఓ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ రావాలంటే కొంచెం బియ్యం వేసుకోవాలి. అవునండి. ఇది 1 వీక్ వరకు కూడా ఉంటుందండి. చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు తినొచ్చు, పాడవద్దు. ఓ, ఇది షుగర్ ఇంకా ఈ పప్పు రేషియో ఈక్వల్ గా ఉండాలా? షుగర్ కొంచెం ఎక్కువ ఉండాలండి. వేయించిన తర్వాత టేస్ట్ తక్కువ అయిపోతుంది, స్వీట్నెస్ తగ్గుతుంది. అందుకని మనం షుగర్ 1.5 వేసుకోవాలి. లేదంటే మనకి ఎక్కువ స్వీట్నెస్ అక్కర్లేదు అనుకుంటే 1 వేసుకోవచ్చు, ఈక్వల్గా వేసుకోవచ్చు. ఓకే ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? సెంట్రల్ వాటర్ కమిషన్లో చీఫ్ ఇంజనీర్గా చేస్తాను. ఓకే ఓకే. ఏం పేరండి? ఎంకే శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. అయిపోయిందండి ఇది? ఇంకా కొంచెం దగ్గర పడాలండి. నెయ్యి వేసుకుంటే ఇప్పుడు దాని నుండి కళా నుండి కొంచెం విడుతూ ఉంటుంది. ఓకే. ఇది హల్వా అయిన తర్వాత కూడా కొంచెంసేపు తిప్పుతూ ఉంటే ఆ జిగురు విడిపోతుందండి ప్లేట్లో. ఈజీగా వస్తుంది కటింగ్కి. అది ఒక 1/2 అవర్ చల్లారిన తర్వాత అప్పుడు కట్ చేసుకుని వేయించుకోవాలి. మనం ఇది హల్వా అయిపోయింది కదా, ఇలా హల్వాలా తినొచ్చు? అది ఇష్టపడితే ఇలాగ కూడా తినొచ్చండి, అది ఇంకా బాగుంటుంది. ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఫ్రై సరిపోతుందా నెయ్యి? సో ప్లేట్కి కూడా కాస్త నెయ్యి రాసేసుకుంటే మనకి సో హల్వా అయిపోయిన తర్వాత మనం దాన్ని ప్లేట్లో పరుచుకునే ముందు ప్లేట్కి అంతా కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే షేప్స్ ఉంటే షేప్స్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్లు కట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇవేంటి మీరు ఆల్రెడీ కట్ చేసి తెచ్చానండి. ఓ, సో హార్ట్ షేప్స్ తీసుకొచ్చారా? అవునండి. చంద్రకాంతలు అని చెప్పేసి హార్ట్స్ తెచ్చారా? అవునండి. ఓకే ఓకే. సో అయితే అలా స్ప్రెడ్ చేసుకున్నావా? ఓహో, ఇలా గట్టిగా అయిపోతుంది. అవునండి. ఓకే, మనం ప్లేట్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది కదండి అది కొంచెం ఆరుతున్నప్పుడు ఎప్పుడైతే కట్ చేసుకోవచ్చు అనేది. అలా కాస్త ఆరిందన్న తర్వాత ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. రత్నావతి గారేమో హార్ట్ షేప్స్ తీసుకొచ్చారు. ఇలా మౌల్స్ దొరుకుతాయి. సో వీటిని చూసుకొని చక్కగా మనం షేప్స్ చేసుకోవచ్చు, అంతేనా? అవునండి. సరే, మనం ఆయిల్ పెట్టుకుందాము. అవునండి. లైటర్ అక్కడ చూడండి. సో ఇదేమి ఆయిల్ ఎక్కువ పీల్చదా అండి? అంటే మనం నానబెట్టాం కదా పప్పు. అంటే మనం ఆరిపోయిన తర్వాత వేస్తున్నాం వల్లనే ఆయిల్ ఎక్కువ తీసుకోదండి. వేడి మీద వేస్తే ఎక్కువ పీల్చుకుని ఉంటుంది. అది పాకం కూడా కుదరకపోయినా కూడా కొంచెం తేడా వస్తుంది. అవునా? ఓకే ఓకే. ఓకేనా? వేయండి. వేసేసుకోండి.
సో ఇది కూడా ఆరిపోయింది, కట్ చేసుకోవచ్చు ఇలా, అంతేనా? అవునండి. సో ఎడ్జెస్కి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫాస్ట్గానే ఆరిపోయింది యాక్చువల్గా. అవునండి. ఇదిగో ఇది కూడా వచ్చేసింది చక్కగా షేప్. అదే. సో ఇదిగో చూసారు కదా, ఇది చక్కగా ఆరిన తర్వాత ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. చాలా ఈజీగానే ఆరిపోతుంది, ఫాస్ట్గా కూడా. ఇవి వేడి మీద కంటే కొంచెం చల్లారాక తింటే కనుక బాగుంటాయండి. వేడి మీద కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. కరకరలాడుతూ కావాలంటే కొంచెం చల్లారాలి. కొంచెం చల్లారితే ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత తింటే. ఇప్పుడు మనం ఇవి ఖచ్చితంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. పెనం మీద కూడా కాల్చుకోవచ్చండి, ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు. మరి అప్పుడు కొద్దిగా లోపల అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, లోపల కొంచెం టైం పడుతుంది అండి, అదే పచ్చిగా ఉంటుంది. ఓకే ఓకే. అసలు యాక్చువల్ ప్రాసెస్ అయితే ఇదే అండి. సో డీప్ ఫ్రైలు అవి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు అలా పెనం మీద కాల్చుకోవచ్చు. కానీ ఆ పెనం మీద కాల్చుకుంటే ఏంటంటే మనం చాలా మందంగా చేసుకున్నాం కాబట్టి లోపల సరిగ్గా ఉడకకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయినా ఆల్రెడీ ఇది దాంట్లో కాబట్టి అట్లా కూడా టేస్ట్. సో అప్పుడు ఏంటంటే కొంచెం ఇంకొద్దిగా పల్చగా చేసుకుంటే చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకుంటే అప్పుడైతే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయిపోయినాయా? ఓహో, ఇక్కడ ఏంటి అభిరుచి అని కట్ చేశారా? ఇదేంటి చాట్తో చేశారా? ఓకే ఓకే. ఒక వాటర్ మిలన్ పైన పీలేమో అనుకున్నాను. అయిపోయిందా? టిష్యూ పేపర్ కావాలా మీకు? ఒకసారి ఈ ప్లేట్ పట్టుకోండి. జాగ్రత్త జాగ్రత్త. ఇవేంటి మాడిపోయాయా? లేదండి, కలర్ అంతే బ్రౌనిష్ గానే వస్తాయండి. కొంచెం లైట్ గా తీసుకుంటే అంత అందంగా అనిపించదు. ఇలాగే ఉండాలి. అవునండి. ఓకే. సో అయితే అదే కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఆ కలర్ మరి ఎలా ఉండాలో చూసుకొని దాన్ని బట్టి వేసేసుకోవచ్చు. సో టిష్యూ పేపర్ మీద వేసుకొని చక్కగా తీసేసి మనకు కావాల్సినట్టు అరేంజ్ చేసుకోవచ్చు కదా. అవేంటి మళ్ళీ లిల్లీసా? ఓహో, ఇవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి కదా. వైట్ వైట్. ఓకేనా? ఓకే. సరే, మొత్తానికి కలర్ కోసం అయితే నిమ్మకాయ పెట్టారు, ఇందులో నిమ్మకాయ ఏం లేదు. ఓకే అండి, మరి చక్కగా చంద్రకాంతలు రెడీ. టేస్ట్ చూసే ముందు చంద్రకాంతల తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చంద్రకాంతలు తయారు చేసే విధానం: 4 గంటల ముందుగా పెసరపప్పు, బియ్యం కలిపి నానబెట్టి మిక్సీ పట్టి పేస్ట్ లా చేసుకోవాలి. పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి తీగపాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పెసరపప్పు పేస్ట్ దీనిలో వేసి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. తర్వాత దీనిలో కొంచెం నెయ్యి వేసి కలపాలి. ఒక ప్లేట్ కు నెయ్యి రాసి ఈ మిశ్రమం వేసి సమంగా పరచాలి. ఇది చల్లారాక కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చంద్రకాంతలు రెడీ. చంద్రకాంతల తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామండి. ఓకే అండి. ఓ, చక్కగా క్రిస్పీగా ఉన్నాయి పైనంతా. తీసుకోండి. బాగుంది, పైనంతా బాగా వేగింది, చక్కగా లోపలంతా మెత్తగా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. మీరు అన్నట్టుగా ఈ 10 రోజులు అలా స్టోర్ ఉంటాయి కాబట్టి అయినా ఇలా చేసుకుంటే హ్యాపీగా లాగించేస్తారు. స్టోర్ 10 రోజులు ఉండేటట్టుగా ఉండవు. చాలా బాగున్నాయి, చక్కగా చిన్న చిన్న సైజెస్ లో చేశారు కదా. హ్యాపీగా తినడానికి చాలా మంచి స్వీట్. ఓకే, స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి వెరైటీ. బాగుంది. చంద్రకాంతలు చాలా టేస్టీగా ఉన్నాయండి. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే. మరి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పూరీలు చేసేటప్పుడు గోధుమ పిండిలో కొద్దిగా వాము, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా శనగపిండి కూడా కలిపి చేస్తే పూరీలు మరింత రుచికరంగా మృదువుగా వస్తాయి. రత్నావతి గారు, బాగున్నాయండి మీ చంద్రకాంతలు. చక్కగా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా, చాలా టేస్టీగా ఉన్నాయి మీరు అన్నట్టుగానే. ఎందుకంటే షుగర్ కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా సరిపడా ఉంది. ఓకేనా? చక్కగా వెరైటీ వంటకంలో మంచి వెరైటీ వంట మాకు చేసి పెట్టినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. చూద్దాం మీ చీర ఎలా ఉందో. ఓకే అండి. వావ్,
మీ చంద్రకాంతం లాగే చక్కగా అవి ఒక కలర్ లో గోల్డెన్ కలర్ లో ఉంటే ఆల్మోస్ట్ ఎల్లో కలర్ శారీ వచ్చింది మీకు. Okay. కంగ్రాచులేషన్స్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. చూసారు కదా ఇవాళ వెరైటీ వంటకం. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మీ పూర్తి వివరాల్ని మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన 4 వంటల్లో గుడ్ ఫుడ్ మినహా మిగతా 3 వంటకాల్లోని పోషక విలువలు డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన టమాటో పన్నీర్ కర్రీ చాలా బాగుంది. ఎందుకు టమాటాలు పన్నీర్ ఉన్నాయని కాదు, కానీ పాలు. ఇప్పుడు పాలు మంచిది, కాల్షియం కావాలి, ఆడవాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు రావద్దు, లేకపోతే కాల్షియం తగ్గొద్దు అనుకుంటే పాలు అని రికమెండ్ చేస్తూ ఉంటాం. కానీ అండి ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే పాలు కూడా ఏ రకమైన అడల్ట్రెంట్ లేకుండా, ఏ రకమైన వేరే ఏమి మిక్స్ కాకుండా దొరికే పాలు అనేవి చాలా రేర్. అంటే ఆ పాలు ప్యూరిటీ కూడా మనకు తెలియదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, పాలు అసలు ఒక ఏజ్ తర్వాత మనం అరిగించుకోలేము కూడా. అంటే 18 సంవత్సరాల వరకు పిల్లలకి లాక్టేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, అది పాలని చక్కగా డైజెస్ట్ చేస్తుంది. కానీ అడల్ట్స్కి ఉండదు. సో పాలు తాగినా పెద్ద ఉపయోగం ఉండదు. పైపెచ్చు పాలు తాగడం మూలాన, కాఫీ టీలు మూలాన జరిగే అనర్థాలు ఏంటంటే బాడీ అంతా బ్లోట్ అయినట్టు, భారంగా ఉబ్బరంగా కూడా ఉండొచ్చు. సో అల్సర్ ఉన్నవాళ్ళు, లేకపోతే నాకు తిన్న వెంటనే బాగా గ్యాస్ ఫార్మేషన్ ఉంది అని అనుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన మార్పు ఏంటంటే పాలు తగ్గించాలి. కానీ పాలల్లో చక్కటి పోషక విలువలు కూడా ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను పాలల్లో ఉన్న ప్రోటీన్ బెస్ట్ ప్రోటీన్ అని. సో దీన్ని మనం ఎలా వాడాలి అంటే, ఇది పన్నీర్ ఒక పద్ధతి. పన్నీర్ గాను, పెరుగు గాను, మజ్జిగ గాను వాడచ్చు. పాలుగా కంటే కూడా ఇలా వాడుకుంటే దాని పోషక విలువలు మరింత ఎన్హాన్స్ అయినట్టే. సో ఎంత క్వాంటిటీ వాడుకోవచ్చు? పన్నీర్లో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది కదా అని అడిగితే 50 to 60 grams చక్కగా హాయిగా రోజు వాడుకుంటే కూడా ప్రాబ్లం లేదు. ప్లస్ ఆయిల్లో ఉన్న ఫ్యాటే మంచిది కాదండి. ఇలాంటి విషయాల్లో, ఇలాంటి ఆహార పదార్థాల్లో ఉన్న ఫ్యాట్ ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్లో ఉన్న ఫ్యాట్ ఎలా మంచిదో అలాగే ఈ ఫ్యాట్ కూడా మనకు ఉపయోగకరంగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు కొంచెం కారంగా చూసిన పుదీనా జంతికలు, మళ్ళీ డీప్ ఫ్రై, శనగపిండి పుదీనా డీప్ ఫ్రై. ఒక్క విషయం చెప్తానండి, కూరాకు వెరైటీలు అన్నీ కూడా, ఆకుకూర వెరైటీలు ఏదైనా కానివ్వండి, బాగా తొందరగా ఉడికేవి. పెద్దగా మనకు స్టవ్ మీద కూడా చాలా టైం అనేది పట్టదు. ఇంకా చెప్పాలంటే కొన్ని పచ్చిగా కూడా తీసుకోవచ్చు. అంటే పుదీనా అలాంటిదనమాట. మనం పచ్చిగా తీసుకున్నా మనకు అదేం పెద్ద అంటే ఆడ్గాను తినడానికి డిఫికల్ట్గానో కనిపించేది కాదు. మరి అలాంటిది మనము ఇలా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉందా అని చూస్తే డెఫినెట్గా లేదు. ఏదైతే మనం అలాగే తినగలము, ఏవి పళ్ళు కానివ్వండి, ఈ పుదీనా లాంటి ఐటమ్స్ కానివ్వండి, తులసి ఆకులు కానివ్వండి, ఇవన్నీ మనం అలాగే తీసుకోవచ్చు. జస్ట్ వాష్ చేసి తినేయచ్చు. అలాంటిది అలాగే తీసుకుంటేనే పోషక విలువలు బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఇది కూడా చెప్తాను. ఇప్పుడు క్యాషినట్ ఉంది, కాజు కూడా మనం అలాగే తీసుకోవచ్చు. కానీ దాన్ని డీప్ ఫ్రై చేసి, మసాలాలు యాడ్ చేసి, దాన్ని కొంచెం డెకరేషన్ చేసి తీసుకోవడం కంటే కూడా ఇలా తీసుకోవడమే, డైరెక్ట్గా తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. పోషక విలువలు కూడా చక్కగా ఉంటాయి. పుదీనా జంతికలకు నా అభిప్రాయం ఏంటంటే, పుదీనా అన్నది చాలా బాగుంటుందండి. ఎందుకు, కాఫీ టీ బదులుగా హాట్ వాటర్లో పుదీనా ఆకులు కొద్దిగా హనీ వేసుకొని తాగినా బాగుంటుంది. అలాంటప్పుడు మనం దాన్ని ఇలా చేసుకోవడం నిజంగా వేస్ట్. సో అలా ట్రై చేయకండి. ఇక నెక్స్ట్ వెరైటీ వంటకంలో చూసిన చంద్రకాంతలు, ఇది డీప్ ఫ్రై. కానీ ఇందులో కొంచెం బెటర్, ఎందుకంటే మనకు ఆ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ మిక్స్ అనేది బాగా ఉంది. పెసరపప్పు, బియ్యం మూలాన కొంచెం బెటర్. కానీ ఇది కూడా డీప్ ఫ్రైడ్ ఐటమే. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నీ, పిండి వంటలన్నీ మనం నేర్చుకోవడం వరకు నేర్చుకోవచ్చు అన్నీ కూడా. కానీ రోజు చేసుకోవడం కంటే పండగ పూట లేకపోతే స్పెషల్ అకేషన్స్ టైంలో చేసుకుంటేనే బెటర్. ఇది పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ ఏంటంటే ట్రెడిషనల్ వంటకాలు. చంద్రకాంత అనేది ట్రెడిషనల్ ఐటమ్. సో ఈ ట్రెడిషనల్ వంటకాల్లో కనీసం ఈ బ్యాలెన్స్ అనేది ఉంటుందండి. అదే ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, మైదాతో చేయబడినదో, లేకపోతే బటర్ ఎక్కువ ఉన్నదో, లేకపోతే షుగర్ ఎక్కువ ఉన్నదో అలాంటివి ఉంటాయి. మన ట్రెడిషనల్ వంటకాల్లో అలా ఉండదు. సో చాలా మటుకు నేను ఇంపార్టెన్స్ మన ట్రెడిషనల్ ఐటమ్స్కే ఇస్తూ ఉంటాను. అవి తీసుకుంటే ఎప్పుడైనా ఒకసారి తీసుకున్న పెద్ద ప్రాబ్లం లేదని ఫీల్ అవుతూ ఉంటాను. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్తో పోలిస్తే కనుక డెఫినెట్గా మనం వెరైటీ వంటకంలో కొంచెం కారంగాలో చూసిన రెసిపీస్ 2 కూడా డీప్ ఫ్రై, పుదీనా జంతికలు ప్లస్ చంద్రకాంతలు. అండ్ పుదీనా గురించి నేను చెప్పిన నా అభిప్రాయం ఏంటంటే, పుదీనా అలాగే తీసుకుంటేనే మంచిదండి. దయచేసి దాన్ని ఇలా మనం, నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇలా దాన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవడం అనమాట.
టమాటో పన్నీర్ కర్రీ మాత్రం ఎక్సలెంట్. సింపుల్గా జస్ట్ టమాటోతో పన్నీర్ యాడ్ చేసుకొని కర్రీ చేసుకుంటే ఎలా, ఒక చపాతి చాలు, ఇదే బ్యాలెన్స్ డైట్. లేకపోతే కొంచెం రైస్, ఏదైనా ఒక కార్బోహైడ్రేట్ సోర్స్తో తీసుకుంటే ఇట్స్ ఇనఫ్. సో ఇవాళ బెస్ట్ రెసిపీ టమాటో పుదీనా కర్రీ, నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు ఈరోజు అన్ని వెరైటీస్ కూడా చాలా సింపుల్గా అండ్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ 4 వెరైటీస్. ఖచ్చితంగా ట్రై చేసేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి, మరి వెంటనే మాకు రాసి పంపించండి. ఇది ఇవాల్టి మన అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.